వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల్లో మన స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటటువంటి కాన్సెప్ట్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా మరొక 3 ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని చూడబోతున్నాం. అందులో మొట్టమొదటి బర్నింగ్ షిప్స్ కాన్సెప్ట్, అంటే వెనక్కి వెళ్ళేటటువంటి దారి లేకపోవడం. సహజంగా ఒక తీరాన్ని ఓడలో వెళ్ళి పడవలో వెళ్ళి ఒక తీరాన్ని దాటి యుద్ధం చేయాలి అనుకునేటటువంటి సైనికులు ఏం చేస్తారట అంటే ఆ తీరం చేరుకున్న తర్వాత ఆ షిప్స్ని తగలబెట్టేస్తారట. ఇక వెనక్కి వెళ్ళే దారిలు విజయమో వీర స్వర్గమో, డూ ఆర్ డై, ఏదో ఒకటి తెలుసుకోవాల్సిందనమాట. అప్పుడు మరింత పట్టుదలగా మరింత ఉత్సాహంగా ఇక వెనక్కి వెళ్ళే దారి లేదు అని చెప్పేసి చాలా పట్టుదలతో పోరాటం చేస్తారు. కాబట్టి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. దీన్ని మన లైఫ్కి అప్లై చేసుకుంటే, అంటే మనము ఇక నాకేంటి, నాకు ఎకరం భూమి ఉంది, 2 ఎకరాల పొలం ఉంది, నాకు ఏదో బిజినెస్ ఉంది, నాకు బాగా బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి అనుకుంటే ప్లాన్ బి పట్ల నాకు ఇది రాకపోయినా పర్వాలేదు, నేను అది చేసుకుంటాను అనేటటువంటి ప్లాన్ బి పట్ల మీరు ఫోకస్ పెడితే ఇది రాదు. ఇక్కడ విజయం సాధించడం కష్టమవుతుంది. అందుకని విజయమో వీర స్వర్గమో, ఇదే నేను సాధించాలి, నేను ప్రజల్లో సేవ చేయాలి, ఒక ఉత్తమ అధికారిగా నేను పేరు సంపాదించుకోవాలి, నా వల్ల చేయగలిగింది నలుగురికి సహాయం చేస్తాను, అత్యున్నత అధికారిగా నేను సేవను అందిస్తాను. ఈ విధమైనటువంటి మీరు ఒక మైండ్ని ట్యూన్ చేసుకుంటే కనుక తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే ప్లాన్ బి పట్ల ఫోకస్ పెట్టకండి. ఇదే ప్లాన్ ఏ, అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఏదైతే ఉద్యోగం పట్ల ఫోకస్ పెడుతున్నారో దానిపైన ఫోకస్ పెట్టండి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ అనమాట. ఏ విధంగా సైనికులు వెనక్కి వెళ్ళే దారి లేకుండా విజయం సాధిస్తారు, మీరు కూడా ఆ విధంగా తప్పకుండా విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అటామిక్ హ్యాబిట్స్ అంటే ఒకేసారి పెద్ద అలవాట్లు మీకు చేసుకోకపోవచ్చు, చిన్న చిన్న అలవాట్లను మీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అనేటటువంటిది మీ లక్ష్యం. కానీ నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నేను లేచి కుర్చీలో కూర్చొని నా ప్రిపరేషన్ని మొదలు పెడతాను. ఇది ఒక లాంగ్ టర్మ్, ఇది షార్ట్ టర్మ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐఏఎస్ ఆఫీసరు అనేది లక్ష్యం ఏదైతే ఉందో అది మీకు దారి చూపెట్టేటటువంటి ఒక బోర్డు అనమాట. అది మీకు దారి చూపిస్తుంది, అంటే ఇలా వెళ్ళు అని మీకు చూపిస్తుంది అనమాట. అలాగే వెళ్తూ ఉన్నారు ఆ దారిని. కానీ ఆ బోర్డు మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్ళి మీ గమ్యంని చేర్చలేదు కదా. మీ గమ్యాన్ని చేర్చేది ఈ హ్యాబిట్స్ అనమాట, ఈ అలవాటు అనమాట. ఏమిటి అలవాటు? ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నా ప్రిపరేషన్ని ప్రారంభం చేస్తాను. ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ టెస్ట్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. ప్రతిరోజు 5 నుంచి 10 పేజీలు నేను రాయడం ప్రాక్టీస్ చేస్తాను. ఈ విధంగా కొన్ని అలవాట్లను కనుక మీ జీవితంలో భాగంగా చేసుకుంటే అప్పుడు మీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. సో లక్ష్యం ఎంత గొప్పగా ఉందో దాన్ని సాధించేటటువంటి మార్గాలు అంత గొప్పగా ఉండాలని మహాత్మా గాంధీ చెప్తారు. సో చిన్న చిన్న హ్యాబిట్స్ని మీ జీవితంలో భాగం చేసుకుంటే దాన్ని సాధించేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. షార్పెనింగ్ ది యాక్స్ అంటే ఒక మహానుభావుడు చెప్తాడు, ఒక చెట్టును నరకడానికి 8 గంటల సమయం నాకు ఇస్తే కనుక అందులో 6 గంటలు నేను నా గొడ్డల్ని పదును పెట్టడానికి ఉపయోగిస్తాను అంటాడు. అంటే చాలా వేగంగా దాన్ని కంప్లీట్ చేయొచ్చు, ఆ టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు అని దాని అర్థం అనమాట. ఇక్కడ చాలామంది ఏం చేస్తారు, నేను 18 గంటలు చదువుతాను, ఏకధాటిగా మీరు చదువుకుంటూ వెళ్ళడం వల్ల మీ మెదడు అలసిపోతుంది, మీ శరీరం అలసిపోతుంది, ఫోకస్ దెబ్బతింటుంది, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. సో మీరు ఏం చేయాలి? షార్పెనింగ్ డ్యాన్స్, తగినంత రెస్ట్ తీసుకోవాలి, తగినంత రిలాక్సేషన్ని మీ మైండ్కి బాడీకి అందించగలగాలి. అప్పుడు ఇది షార్పెన్ అవుతుంది, మీ బాడీ యాక్టివేట్ అవుతుంది, మీ మైండ్ షార్ప్ అవుతుంది. సో ఎంతసేపు చదవాలి, ఎంతసేపు మనం రిలాక్సేషన్ని ఇవ్వాలి అనేటటువంటిది చూసుకుంటూ మన ప్రిపరేషన్ని కనుక ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటటువంటి విధానం మారిపోయి ఫోకస్ పెరిగిపోయి మనం చదివేటటువంటి వాటిలో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ లేకుండా మనం ఎంతసేపు చదివి ఏం లాభం? చక్కటి ఫలితాలు ఉండేటటువంటి రిజల్ట్స్ రావాలి అంటే ఈ విధంగా మనం ఈ 3 కాన్సెప్ట్లతో పాటు ఇప్పుడు చెప్పినటువంటి అన్ని కాన్సెప్ట్లని ఆచరణలో పెట్టండి, విజయాన్ని సాధించండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.